ఎవరో నువ్వు ప్రశ్నించింది కోయల. గ్రామ పెద్ద దేముడు గారి ఏకైక కుమారుడను, పేరు కాంతి. ఎందుకొచ్చా? నా శవమును ఊరేగించడానికా? బాధలో వేదనగా అడిగింది కోయల. కాదు, మనిషి మనిషిని విడదీసిన కులకట్లు తెగగొట్టి, కుల కొరడా సహించి, మనసును విరిచేసిన మతముట్లు పడగొట్టి, మతముండ్లు భరించి, దైవ మానవ సమాజ దేవుని రాజ్య స్థాపనలో తన రక్తాన్ని ప్రోక్షించి, ప్రాణాన్ని సమర్పించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతగా ఏ బొడ్రాయి కాడ నీ తల గొరిగించారో అదే బొడ్రాయి కాడ నీ తలపై కొంగు కప్పడానికొచ్చాను. ఏ ప్రజల మధ్య నీ బట్టలు విప్పదీశారో అదే ప్రజల మధ్య క్రీస్తు రక్తవర్ణపు రక్షణ వస్త్రముగా నీకు చీర కట్టడానికొచ్చాను. ఏ బజారులో నీ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారో అదే బజారులో నీ మెడలో మంగళసూత్రము కట్టి పూలదండ వేసి క్రొత్త పెళ్లి కూతురులా ఊరేగించడానికొచ్చాను. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మ. కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మ, కొత్త భూమి పెళ్లి పీఠమ్మ. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ. యేసు మోమున ఊసిన ఉమ్ములే కోయిలమ్మకు పన్నీటి జల్లులమ్మ. క్రీస్తు శిరస్సున ముళ్ళ కిరీటమే కోయిలమ్మకు పెళ్ళి ముసుగాయనమ్మ. సిలువ సన్నాయి స్వరము వినరమ్మ, వధూ సంఘము సిద్ధమాయనమ్మ. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మ. కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మ, కొత్త భూమి పెళ్లి పీఠమ్మ. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ. యేసు చేతుల కాళ్ళను మేకులే కోయిలమ్మకు గాజులు గజ్జలమ్మ. క్రీస్తు కల్వరి మరణదండమే కోయిలమ్మకు మంగళసూత్రమమ్మ. సిలువ సన్నాయి స్వరము వినరమ్మ, వధూ సంఘము సిద్ధమాయనమ్మ. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మ. కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మ, కొత్త భూమి పెళ్లి పీఠమ్మ.
కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ